వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈయన కొరియోగ్రాఫ్ చేసినటువంటి స్టెప్స్ మామూలుగా వైరల్ అవ్వలేదు. వైరల్ అంటున్నారు, కొరియోగ్రఫీ అంటున్నారు. ఎందుకు ఏ సాంగ్ తెలుసా? కథలెన్నో చెప్తారు పాట విన్నారు కదా, ఫ్రమ్ ద కోట్. అప్పటి నుంచి ఈ మాస్టర్ పేరు మారు మోగిపోతుంది. సో ఇంకా ఆలస్యం చేయకుండా మనతో పాటు ఈశ్వర్ పెంటి మాస్టర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడేద్దాం. హలో, నమస్తే. హాయ్, నమస్తే. అమ్మా, కమింగ్ టు ఇప్పుడు చూసుకుంటే ఐ లైక్ కొరియోగ్రఫీ అందరూ చేస్తున్నారు. దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ కొరియోగ్రఫీ, ఒక్కొక్క స్టైల్. కొన్ని కాంట్రవర్సీ కొరియోగ్రఫీలు అయిపోయినాయి. రీసెంట్గా చూసుకుంటే ఒక హుక్ స్టెప్ చాలా కాంట్రవర్సీ అయింది, అది ద సర్ప్రైజ్. ఓకే, సో అంటే లైక్ రాను రాను ఈ షోస్ కూడా చూసుకుందాం. ఈ డ్యాన్స్ షోస్ ఏదైనా చూసుకుంటే డ్యాన్స్ తక్కువ, జిమ్నాస్టిక్స్, సర్కస్ ఫీట్స్, ఈ మధ్య అవును ఇవన్నీ ఉంటున్నాయి. డ్యాన్స్ కాదు, డ్యాన్స్ తప్ప మిగతా అన్నీ ఉంటున్నాయి అంటున్నారు. సో హౌ యూ విల్ టాక్ అబౌట్ దిస్ రియాలిటీ షోస్? అండ్ గణేష్ మాస్టర్ తెలుసు కదా మీకు, అందరు మాస్టర్, మీరు చెప్పిన శేఖర్ మాస్టర్ కానీ నేను వాళ్ళందరితో పని చేయకుండా రాలేదు. వాళ్ళందరూ ఆల్మోస్ట్ నా గురువు లాంటి వాళ్ళే, అలాగే చూస్తా. అంటే పనిమాలి ఎవరు పని నేర్పించరు, కానీ వాళ్ళు పని చెప్పిన మాత్రం మనం వాళ్ళతో పని చేస్తూ పని నేర్చుకోవచ్చు. అందరంటే నాకు రెస్పెక్ట్ ఉంది. కొన్ని ఈ మధ్య జరుగుతున్నాయి. అది బ్యాక్ టు బ్యాక్ ఓన్లీ శేఖర్ మాస్టర్ వే, బ్యాక్ టు బ్యాక్ కాంట్రవర్సీ ఫ్రమ్ ద ఆడియన్స్ నుంచి ఎక్కువ చూసాం. నెగిటివిటీ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి, దబిడి తీసుకోవచ్చు, అదిదా సర్ప్రైజ్ తీసుకోవచ్చు. ఏంటి మాస్టర్ మీలోని డాన్స్ ఎటు వెళ్ళిపోయి ఎటు వచ్చేస్తుంది అన్న కమెంట్స్ కొన్ని నేను కూడా చూస్తాను. అవునవును, అంటే నేనేం వాట్ యు ఫీల్ సచ్ టైప్ ఆఫ్ కొరియోగ్రఫీస్ కి మీరు ఏమనుకుంటారు అసలు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అంటే అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ ఫీల్డ్ కొరియోగ్రాఫర్గా ఉండి వాళ్ళని మీరు దగ్గర నుంచి చూసొచ్చి? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి చెప్తాను నేను. ఇప్పుడు మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు, ఆయన ఒక రూమ్లో చేయట్లేదు కొరియోగ్రఫీ, అందరి ముందు చేస్తున్నారు. కెమెరామెన్, డాన్సర్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆర్టిస్ట్ ఆప్షన్ తప్పకుండా ఇస్తాడు. ఆయన పెట్టిందే. శేఖర్ మాస్టర్ ఎలా అంటే ఆయన చేసిందే ఉండాలని ఇంకా ఒక డైరెక్టర్ కానీ ఎవరికైనా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందని తప్పకుండా ఆయన బెటర్ చేస్తాడు. అట్లా ఉన్నారు కాబట్టి ఆయన ఈ స్థాయికి ఉన్నాడు. సో అది పక్కన పెడితే కేతికా శర్మ గారు చేశారు లీడ్. ఆవిడ మనం ఫోర్స్ఫుల్గా ఏం చేయించలేదు, ఆవిడ ఇష్టంగానే చేసింది. ఆవిడ అమ్మాయి నాకు తెలియదుగా, తెలుసా అమ్మాయికి తెలుసు కదా ఆ అమ్మాయి అని. సో ఆవిడ చేసింది. ఇప్పుడు అక్కడ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ అందరూ అక్కడ మానిటర్ ముందు కూర్చొని అందరూ చూస్తున్నారు. సో ఇది మూమెంట్ కానీ ఏ సాంగ్ కానీ క్రియేటివ్ వర్క్ ఎవరు తెలియకుండా చేసింది కాదు కదా, ఫస్ట్ థింగ్. అండ్ ఎవరు అంగీకారం లేకుండా, అంటే పర్మిషన్స్ లేకుండా, ఎవరు యాక్సెప్టెన్సీ లేకుండా చేసింది కాదు. ఎందుకంటే అదొక సినిమాకి సంబంధించిన సాంగ్ అది. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు శేఖర్ మాస్టర్ స్టూడియో ఒకటి ఉంది, శేఖర్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో ఆయన కావాలని పెడితే అది శేఖర్ మాస్టర్ డెసిషన్ కాబట్టి, శేఖర్ మాస్టర్ ఓన్ కంటెంట్ ఛానల్ కాబట్టి ఆయన అందులో పెడితే మీరు జడ్జ్ చేయొచ్చు. ఎందుకంటే శేఖర్ మాస్టర్ ఛానల్ కదా, ఆయన కనీసం ఆయన కేర్ తీసుకోలేదా అనొచ్చు. ఇది ఒక సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఆఫ్ సాంగ్. అది ఒక స్పెషల్ సాంగ్ ఎందుకు పెడతాం మనం? ఒక ప్రమోషన్ కోసం పెడతాం. సో ఇప్పుడు ఎవరి పేరు తీయట్లేదు, కానీ ఎవరో ఒకరు మోటివేట్ చేస్తారు, మాస్టర్ ఏదో కావాలి మాస్టర్ అనే ఉంటుంది కదా. ఇప్పుడు ఏదో చేస్తే తప్ప ఇది అవ్వట్లేదు అన్నప్పుడు అప్పుడు ఒక టెక్నీషియన్ నాకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను నా ఫస్ట్ సాంగ్ హిట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో సుట్టంలా చూసి పోకల సుట్టేసుకోవే చీరలా అనేది నా ఫస్ట్ హిట్ సాంగ్. నేను ఇప్పటివరకు ప్రమోట్ చేసుకోను. ఎందుకు ప్రమోట్ చేసుకోను అంటే దాంట్లో టక్కని శారీ తీసుకుంటే నాకు ఇప్పుడు శేఖర్ మాస్టర్ది మీరు ఇప్పుడు రేజ్ అయింది. నాకు ఫేమ్ అప్పుడు ఫేమ్ లేదు, నేను ఎవరు కూడా తెలీదు. కానీ అదే టైంలో నేను భయపడుతున్నా. మూమెంట్ స్క్రీన్ మీద బాగుంది, అందరు ఎంజాయ్ చేస్తున్నారు. లిటరల్లీ మల్లారెడ్డి కాలేజ్లో ఉమెన్స్ కాలేజ్లో ఆ సాంగ్ లాంచ్ పెట్టారు. నేను దానికి భయపడుతూ వెళ్ళా. ఇదేంట్రా అమ్మ శారీలు రెయిన్లో మొత్తం కిస్సులు అంతా ఉన్నాయి, వీళ్ళేంటి గర్ల్స్ హాస్టల్లో గర్ల్స్ కాలేజ్లో పెడుతున్నారు. అందరు గర్ల్స్ దగ్గర ఒక 800,000 గర్ల్స్ ఉంటారు. నేను సాంగ్ ప్లే చేస్తున్నారు 70mm మీద. నాకు భయం ఏంటంటే ఇట్లా అన్నప్పుడు ఎవరన్నా తింటారా, ఎలా తీసుకుంటారో తెలియదు. శారీలు అన్నప్పుడు మామూలుగా టాప్ అని వేయడం వేరు, శారీలో ఇలా అనడం అప్పుడు ఒక వల్గటి ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సో నేను ఫీల్ అయినప్పుడు ఆ సాంగ్ ఒక్కసారి స్క్రీన్లో చూస్తున్నాను, అది రాగానే తల కిందకి వేసుకున్నాను. ఎందుకులే ఇప్పుడు ఎలా ఉంటుందని. అది పైన ఇలా అనగానే ఓ నడిచారు. నేను వెనకాల చూసి గర్ల్స్ మొత్తం ఒకే ధాటిగా ఇదేంటి ఒక అమ్మాయి కొంగు విప్తే ఎంతమంది అమ్మాయిలకి బాగుందా అనిపించింది. కానీ అక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఎంత మెచ్యూర్డ్ అంటే గర్ల్స్ కూడా అక్కడ అదొక సాంగ్లో మూమెంట్. అది ఏదో గర్ల్స్ని చేసి ఇంకొంగు ఇప్పేస్తారు, అది కాదు.
సాంగ్లో నేహా శెట్టి అని రాధిక అని ఒక ఫేమ్ ఉంది అమ్మాయికి. సో విశ్వసేన్ గారికి ఒక ఫేమ్ ఉంది. సో వాళ్ళిద్దరు కపుల్గా చుట్టంలా చీర చుట్టేసుకో చీర అని రక్కని అనగానే అది హుక్ స్టెప్ లాగా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి అది సో తీసి కొట్టిన తర్వాత తీసి చుట్టుకొని పెట్టి మళ్ళీ అలా అంటే వైబ్. అది మూమెంట్లా చూస్తే మూమెంటే, మీరు పర్సనల్గా తీసుకుంటే అది ఇక మీకు అనుకున్న మీ దీనికే వదిలేస్తా. సో ఇప్పుడు శేఖర్ మాస్టర్ టాపిక్ వస్తే ఏంటంటే మూవీ టీమ్ పర్మిషన్ తోటే ఒక అమ్మాయిని పెట్టుకుని కొరియోగ్రఫీ చేశారు, అందరికి నచ్చింది అక్కడ. అది బయటకు వచ్చిన తర్వాత